చిరుధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి. రాగిని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. రాగుల్లో ఉన్న సుగుణాలు, పోషక విలువల పట్ల అవగాహన పెరగడంతో ఈ పంట సాగు పుంజుకుంది. ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో చేతికి అందివచ్చే పంట ఇది. ఖరీఫ్లో కన్నా రబీలో పంట దిగుబడి, నాణ్యత బాగుంటుంది. రబీలో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. నవంబర్, డిసెంబర్ మాసాలు రాగి సాగు చేసేందుకు అనుకూల సమయం. ప్రాంతానికి తగ్గ రకాల ఎంపికతో పాటు సాగులో సరైన మెలకువలు పాటిస్తే రాగి నుంచి ఎకరాకు 15 క్వింటాల వరకు అధిక దిగుబడులు పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు రెండో పంట కింద మనకి ఈ రాగి పంటను కూడా సాగు చేయడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. దీంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం నేలల దగ్గర నుంచి మనం గమనించినప్పుడు నేలలు అయితే తేలికపాటి నేలలు, అలాగే బరువైన నేలలు కూడా సాగు చేయవచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండే నేలలు అనేవి మనం ఎంపిక చేసుకున్నట్టయితే చాలా మంచిది. విత్తే సమయం మనం గమనించినప్పుడు ఈ నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల వరకు కూడా అనువైన సమయం కింద మనం చెప్పొచ్చు. అలాగే నేల తయారీ మనం విషయానికి వచ్చినప్పటికీ నేలను 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకున్నట్టయితేనే దీంట్లో మనకి మొలక శాతం అనేది బాగా వస్తుంది. అలా చివరి దుక్కులో మనం 4 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలిగి దున్ని మనం నేలని తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిలో రకాలు మనం గమనించినప్పుడు శ్రీ చైతన్య అనే రకం మనకి ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అందులో ఇది మనకి 110 నుంచి 115 రోజులలో పంట చేతికి వస్తూ 12 నుంచి 16 క్వింటాళ్ళు ఎకరాకి దిగుబడినిస్తూ అధికంగా పిలకలు కలిగి ఉంటాయి. అలాగే అగ్గి తెగుల్ని ఇది మనకి సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం. అలాగే ఒకుల అనేది ఇంకొక రకం. దీంట్లో 105 నుంచి 110 రోజులు పంట కాలాన్ని కలిగి ఉండి 13 నుంచి 15 క్వింటాల దిగుబడినిస్తూ పెద్ద కంకులు వస్తాయి. అలాగే మొక్క అనేది పొట్టిగానే ఉంటూ పడిపోకుండా అధిక దిగుబడినిచ్చే రకము. అలాగే హిమ అనే తెల్ల రాగి రకం కూడా మనకి ఉంటుంది. ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 10 నుంచి 12 క్వింటాళ్ళ దిగుబడినిచ్చి, అలాగే ఈ తెల్ల గింజ రకం అన్నమాట ఇది. అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది, పడిపోదు. అలాగే వేగావతి అనే రకం 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి ఇస్తుంది. ఇది అగ్గి తెగుల్ని, అలాగే పాంపొడ తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే ఇంద్రావతి అనేది ఇది బయోఫోర్టిఫైడ్ వెరైటీ. దీంట్లో కాల్షియము, ఐరన్, జింకు అనేది సమృద్ధిగా ఉన్నటువంటి రకము. ఇది మనకి 14 నుంచి 15 క్వింటాల దిగుబడినిస్తూ 115 నుంచి 120 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి అగ్గి తెగుల్ని, అలాగే పాంపొడ తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకం. అలాగే CFMV 4 అనే రకం. ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 15 నుంచి 16 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ ఒకేసారి మనకి కోతకొచ్చే రకం కాబట్టి దీన్ని కూడా, అంటే ఇటువంటి రకాలని రైతు సోదరులు మన రబీ పంట కింద ఎంచుకున్నట్టయితే మనకి అధికంగా దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే దీంట్లో నారు పోసి మనం పెంచుకున్నట్టయితే 85 నుంచి 90 రోజుల్లో పంటని చేతికొచ్చేవైతే మనం 21 రోజుల వరకు కూడా నారుని పెంచి ఆ పెంచినటువంటి నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అలాగే 105 నుంచి 125 రోజులు, అంటే ఇవి దీన్ని లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటాం. ఈ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్లో మనకి 30 రోజుల వరకు కూడా నారుని పెంచి ఆ పెంచినటువంటి నారుని ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే ఈ షార్ట్ డ్యూరేషన్లో మనం 15 సెంటీమీటర్లు అనేది వరుసకి, అలాగే వరుసలోని మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు పెట్టుకొని మనం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైతే కనుక 20 సెంటీమీటర్లు వరుసకి, మొక్కకి 15 సెంటీమీటర్లు కూడా మనం పెట్టి మనం నాటుకోవచ్చు. ఆ రాగిలో మనకి ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే 24 కేజీల నత్రజని, 12 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు మనం వేసుకున్నట్టే సరిపోతుంది. దీంట్లో నత్రజనిని 2 సంభాగాలుగా చేసి ఒక సగభాగం అనేది అలాగే మొత్తము భాగము DAP, మొత్తం భాగము పొటాష్ అనేది చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి సగభాగపు నత్రజని అనేది 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే దీంట్లో అధికంగా ఈల్డ్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యం మనం గమనిస్తే రాగి పంటను వేసిన వెంటనే 72 గంటల లోపు పెండిమెథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి ఎకరా అంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కలుపుని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే 25 నుంచి 30 రోజుల్లో మనకి ఏదైనా ఈ వెడల్పాటి కలుపు మొక్కలు ఈ రాగి పంటలు మనం గమనించినట్టయితే దానికి 2,4-D సోడియం సాల్ట్ని మనం 400 గ్రాములు ఒక ఎకరాకు
అలాగే ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందును కూడా 100 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెడల్పాటి కలుపు మొక్కలను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక సస్యరక్షణ మనం గమనించినట్టయితే ఈ సస్యరక్షణలో ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది రెండో పంట కింద వేసే రాగి పంటలో ఎక్కువగా వచ్చి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా ఈ గులాబీ రంగు పురుగు అనేవి చిన్న పిల్ల దశలో ఉన్నప్పుడు ఆకుల్ని ఆశించి తినడం మొదలు పెడుతుంది. అలాగే ఈ గులాబీ రంగు పురుగులు ఉధృతి పెరిగినప్పుడు, అలాగే వీటి తాలూకా సైజ్ అనేది పెరిగినప్పుడు మొవ్వు లోపలికి ప్రవేశించి మొవ్వును కూడా తినడం జరుగుతుంది. ఎప్పుడైతే మొవ్వును ఆశించి ఈ పురుగు అనేది నష్టపరుస్తూ ఉంటుందో ఈ మొవ్వు అనేది బయటికి రాకుండా కంకి కూడా ఏర్పడకుండా జరుగుతుంది. కొన్నిసార్లు దాంట్లో తెల్ల కంకి కూడా మనం గమనించడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు నివారణకి మనకి క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని మనం అరికట్టవచ్చు. తెగుళ్ళు మనం గమనించినప్పుడు తెగుళ్ళలో ప్రధానమైనది రబీ పంట కింద రాగి మనం సాగు చేసినప్పుడు ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు సడన్గా పడిపోవడం, అలాగే మంచుతో కూడినటువంటి తేమ వాతావరణం ఉండటం వలన ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ఈ అగ్గి తెగులు లక్షణాన్ని మనం గమనించినట్టయితే ఆకుల మీద, అలాగే మనకి కాండం మీద కూడా నూలుకండే ఆకారంలో మనకి మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కనుపుల మీద కనుక మనకి ఈ మచ్చలు కనుక ఆశించినట్టయితే, ఈ తెగులు కనుక వచ్చినట్టయితే కనుపులు అనేవి విరిగిపోవడం కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ అగ్గి తెగులు మనము నివారించాలి అంటే ముఖ్యంగా కూడా పొలంలో, అలాగే పొలం గట్ల మీద కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం చూసుకోవాలి. అలాగే ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే పంట కోత విషయానికి వచ్చినప్పటికీ రాగి పంటలో 2 నుంచి 3 సార్లు మనం కోతలో కోయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనకి కంకిలోని గింజలు అనేవి ముదురు గోధుమ రంగులోకి మనకు మారినప్పుడు మనం కోత అనేది ప్రారంభించాలి. కోత కూడా కంకితో పాటు సొప్ప వరకు కోయడము, లేదనుకుంటే కంకులను మాత్రమే కోసి ఎండబెట్టి దాన్ని నూర్చి కూడా మనము గింజలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రాగి పంట సాగు చేసినప్పుడు ఈ తగినటువంటి యాజమాన్య పద్ధతిని పాటించినట్టయితే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.